మన బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డు లింక్ ఎలా చేయాలి, ఎన్పిసిఐకి ఎలా అప్డేట్ చేయాలి, గ్యాస్ సబ్సిడీ రాకుండా ఉంటే ఎలా లింక్ అనేది మనం చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు మనది గూగుల్ అనేది ఇలా మీకు అందరికి తెలిసిందే. ఇందులో ఎన్పిసిఐ అని టైప్ చేయండి. ఎన్పిసిఐ అని టైప్ చేస్తే ఫస్ట్ సైట్ అండి ఇది npci.org.in, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, దీని మీద టిక్ చేయండి. దీని మీద టిక్ చేస్తే మన ఆధార్ కార్డ్ నెంబర్ కి బ్యాంక్ అకౌంట్ ఎలా లింక్ చేయాలి అనేది దీంట్లో మనం చేసేద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ లింక్ చేశాక మనకి ఇలా సైట్ వస్తుందండి. చూడండి, ఈ సైట్ లో ఫస్ట్ ఆప్షన్ ప్రోడక్ట్స్ ఉంది, తర్వాత కస్టమర్ దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ BASE దీంట్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళాక నెక్స్ట్ మనకి ఇలా వస్తుంది. సెకండ్ ఆప్షన్ ఆధార్ సీడింగ్ DCD దీంట్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళాక ఇక్కడ ఆధార్ నెంబర్ ఎవరిదైతే మనము ఆధార్ కార్డ్ నెంబర్ కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ ఆధార్ నెంబర్, వీళ్ళ ఆధార్ నెంబర్ ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ మనం ఆధార్ నెంబర్ అనేది మనం ఇచ్చాము. ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ మనకు సీడింగ్ లో ఇక్కడ మనకు ఉన్న బ్యాంకులు అయితే ఇక్కడ లిస్ట్ వచ్చిందండి. ఇందులో ఉన్న బ్యాంకులకు మాత్రమే మనం సీడింగ్ చేయడానికి వస్తుంది. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ అయితే సెకండ్ లో అయిపోతుందండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పుడప్పుడు సైట్ బిజీ ఉంటుంది, దానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మనం ఇందులో ఫ్రెష్ సీడింగ్, ఇక్కడ మూవ్మెంట్ సేమ్ బ్యాంక్ టు విత్ అనదర్ బ్యాంక్, మూవ్మెంట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అదర్ బ్యాంక్. ఈ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ బ్యాంక్ అయితే అది ఫస్ట్ టైం మనం సీడీ చేస్తే మాత్రం ఫ్రెష్ సీడింగ్ అని పెట్టండి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇప్పుడు ఒక బ్యాంక్ నుంచి మన అదే బ్యాంక్ SBI టు SBI, యూనియన్ బ్యాంక్ టు యూనియన్ బ్యాంక్, అంటే ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ కి మన NPCI సీడింగ్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే సెకండ్ ఆప్షన్. అదే ఇప్పుడు ICICI బ్యాంక్ నుంచి SBI కి, SBI నుంచి HDFC, లేకపోతే ఇంకా కెనరా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ కి, అంటే ఒక బ్యాంక్ నుంచి ఇంకా అదర్ బ్యాంక్ వాళ్ళకి ఇప్పుడు SBI టు యూనియన్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేయాలంటే థర్డ్ ఆప్షన్. ఇలా మనం ఈ 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఇందులో నేను ఫ్రెష్ సీడింగ్ అనేది నేను తీసుకున్నా. దీంట్లో అకౌంట్ నెంబర్ మనం ఇవ్వాలి. ఇక్కడ అకౌంట్ నెంబర్ కొట్టండి. అకౌంట్ నెంబర్ కొడితే మనకు డైరెక్ట్ ఇక్కడ అకౌంట్ నెంబర్ కొట్టండి. సేమ్ అకౌంట్ నెంబర్ ఇక్కడ కూడా ఇవ్వండి. ఇక్కడ టిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి క్యాప్చా కొట్టేసి సబ్మిట్. ఇక్కడ సబ్మిట్ కొట్టేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ మనకి ఇక్కడ అగ్రీ పెట్టేసేయండి. ఇక్కడ డైరెక్ట్ ఏదైతే మన బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయి ఉందో ఆ లింక్ అయిన నెంబర్ కి మాత్రమే వెళ్తుందండి. ఆధార్ కార్డ్ కి ఫోన్ నెంబర్ కంపల్సరీ అటాచ్ అయి ఉండాలి, ఆ మొబైల్ నెంబర్ ఉండాలి. అది ఉంటేనే మనకు ఈ సీడింగ్ అనేది అవుతుంది. ఇక్కడ డైరెక్ట్ OTP కొట్టేయండి. ఇక్కడ కొట్టేసి కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ కన్ఫర్మ్ చేసేటోటే మనకి ఇలా వస్తుంది. కన్ఫర్మ్ చేసేసి ఇక్కడ మనకు బ్యాంక్ టు బ్యాంక్ ఇక్కడ ఆల్రెడీ SBI లో లింక్ ఉండి ప్లీజ్ చెక్ ప్రొసెస్ టు విత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పెట్టేసి ఇచ్చిండు. డైరెక్ట్ ఇక్కడ ఆల్రెడీ మ్యాప్డ్ విత్ SBI బ్యాంక్ అని ఇక్కడ వచ్చేసిందండి. ఓకేనా, సేమ్ టు సేమ్ మీతో ఒకవేళ లింక్ లేకపోతే డైరెక్ట్ లింక్ అయిపోయి ఇలా మనకు వచ్చేస్తుందండి. ఇలా మన బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డ్ అనేది NPCI కి అప్డేట్ చేయడానికి ప్రాసెస్ ఇది. థ్యాంక్ యూ.